ప్రభాకర్ రెడ్డి గారికి అత్యంత మెజారిటీతో ఆయన్ని గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ, మరి రాబోయే రోజుల్లో ఈ నెల్లూరు ఉమ్మడి జిల్లాలో 11 నియోజకవర్గాలు ఖచ్చితంగా మనం అత్యంత మెజారిటీతో గెలిపించి చూపించాలని కానీ మీ అందరిని మనవి చేస్తున్నాం. ఒక్కసారి మోసం చేశారు మనకు ప్రజలు, ఒక్కసారి మోసపోయారు. ఈసారి ప్రజలు పొరపాటు చేసే పరిస్థితిలో లేరు. అన్నా క్యాంటీన్ తీసేసిన వ్యక్తి, అన్నం పేదవాళ్ళకి పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అన్నం తీసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరూ మనవి చేసుకోవాలి. ఇళ్ళు కట్టించాం పేదల కోసం. ప్రతి ఆడపడుచు జీవిత మధ్య తరగతి బిడ్డ జీవిత కోరిక ఏంటి? సొంత ఇల్లు ఉండాలి. ఒక పూట తినినా తినకపోయినా తన బిడ్డల్ని ఇంట్లో సొంత గూడు ఉండాలనుకునే కలని నెరవేర్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మనం ఈ నగరంలో 40,000 ఇల్లులు కడితే ఒక్క ఇల్లు అంటే ఒక్క ఇల్లు ఆ ఆడబిడ్డలకి ఇయ్యలేదంటే ఎంత కఠినమైన మనసుండే వ్యక్తి మీరందరూ ఆలోచించుకోవాలి. సొంత చెల్లెల్ని ఈరోజు వదిలేసిన వ్యక్తి, సొంత తల్లిని వదిలేసిన వ్యక్తి. ఈరోజు చిన్నాయన మర్డర్ కేసులో ప్రథమ నిందితుడిని ప్రోత్సహిస్తుండే వ్యక్తి ఎవరంటే స్వయాన జగన్మోహన్ రెడ్డి అని డాక్టర్ సునీత గారు నిన్ననే చెప్పారు. ఇటువంటి నాయకుడా మనకు కావాల్సింది, ఇటువంటి పాలన మనకు కావాల్సింది. రేపు మీ అందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, యువ నాయకుడు లోకేష్ ఉన్నాడు, యువశక్తి. ఒక అపారమైన అనుభవం ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇర్రిపేరబుల్ డ్యామేజ్ చేశారు. రిపేర్ చేయడానికి కానీ వీలు కానంత డ్యామేజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. దీన్ని సరైన మార్గంలో పెట్టాలంటే ఒకే ఒక వ్యక్తి రాష్ట్రంలో, అదే చంద్రబాబు నాయుడు గారు అని కానీ మీ అందరినీ మనవి చేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను నమస్కారాలు తెలియజేస్తూ దీన్ని ప్రొసీడ్ చేయాల్సిందిగా రామ్మోహన్ రెడ్డి గారిని తెలియజేస్తున్నాను.